అనేది మనకు తెలియదు కదా, అక్కడ జరిగింది ఏం జరిగిందో తెలియదు. ఆ కోపంలో అట్లా జరిగి ఉంటుందో తప్ప కావాలని అయితే చేసింది కాదు కదా. అంటే ఒక ఇంటెన్షన్ తో నేను నొక్కాలి తొయ్యాలి అని అనుకుంటే గేమ్ లో కూడా తోసుకోవచ్చు నొక్కోవచ్చు, కానీ ఆ అగ్రెసివ్ లో ఆయనకి ఏం చేయాలనిపించింది అట్లా చేశారు. అంటే చాలా వరకు ఆడియన్స్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఆడడం రాకనే ఆడుతున్న పల్లవ ప్రశాంత్ కావాలని పక్కా తీస్తున్నారని చెప్పేసి. ఆడడం రాకుండానే శోభాకి కెప్టెన్ అనేది తెచ్చివ్వరు కదా, అది అందరితో పోటీ పడే కదా ఇచ్చారు. సో ఆడడం రాకుండా అయితే కాదు కదా. అందులో వెనకతల గోన్ సంచి గేమ్ లో కూడా అది ఆడే కదా శోభా గారిని కెప్టెన్ చేశారు. అది అమర్దీప్ దా లేకుంటే బిగ్ బాస్ దా అదంతా స్కెచ్ అంతా అవును కెప్టెన్ చేయాలన్నది ఎవరిని? శోభా శెట్టిని. స్కెచ్ అంటే బిగ్ బాస్ది కాదు, బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చినప్పుడు మీకు నచ్చిన వాళ్ళని మీరు ఎంచుకోండి, ఇప్పుడు మీకు ఎవరైతే సపోర్టివ్గా మిమ్మల్ని గెలిపిస్తారనుకుంటే వాళ్ళు ఎంచుకోండి అన్నారు. శోభా వెళ్ళి అమర్దీప్ గారిని ఎంచుకుంది. సో ఆయనేమో అరే నన్ను నా మీద పెట్టుకుంది నమ్మకం, ఆ నమ్మకం నిలబెట్టాలి అని చెప్పేసి గేమ్ ఆడారు. చిన్న ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అంటే 6 మెంబర్స్ మీద వాళ్ళ గురించి చెప్పండి. శివాజీ గారు ఎలా ఆడుతున్నారు? శివాజీ గారు బాగా ఆడుతున్నారు. అదేవిధంగా ఆయన పెద్దవారు ఎవడో ఆయన చూపించే దారి అనేది బాగుంది. ఎవరు ఓకే, తనైతే చాలా అంటే తను ఇక్కడ తెలుగు తనకు అసలు రానే రాదు. అలాంటిది చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి అక్కడి వరకు వచ్చి ప్రతి గేమ్ అతను కూడా చాలా బాగా ఆడుతున్నారు. ప్రియాంక ఇప్పుడు దాకా అమ్మాయి ఉండడం అంటేనే గ్రేట్. ఆ హెయిర్ కట్ చేసుకుని అమ్మాయికి జుత్తండి ఎంత ప్రాణం అయినా సరే అమ్మాయి హెయిర్ కట్ చేసుకుంది. అదేవిధంగా ఇప్పుడు అంతమంది అబ్బాయిలు 5 మెంబర్స్ అబ్బాయిలతో 6 ఒక అమ్మాయి ఉండడం అంటే చాలా గ్రేట్. అర్జున్ గారు ఆయన స్టార్టింగ్ రావడమే కెప్టెన్ అయిపోయింది. స్టార్టింగ్ వచ్చిన వీక్లోనే కెప్టెన్ అయిపోయింది. ఆ రాకెట్ గేమ్ ఆటగాళ్ళు పోటుగాళ్ళు గేమ్ ఆడేసి అదేవిధంగా ఇప్పుడు దాకా ఆయన ఉంటారని చాలా మంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈయనే ముందు స్టార్టింగ్ వచ్చి ఉంటే మేబీ గట్టి పోటీ ఇచ్చేవాళ్ళేమో ఇద్దరికి, ప్రశాంత్ గారికి అమర్ గారికి అర్జున్ ముగ్గురికి మంచి పోటీ ఉండేదేమో. అమర్దీప్ తను గేమ్ బాగానే ఆడుతున్నాడు. ఓకే చిన్న చిన్న పౌల్స్ అయితే చేస్తున్నాడు, బట్ ఓకే తను కూడా మళ్ళీ ఒకళ్ళు నేను చేసిన తప్పు అని చెప్పేసి మళ్ళీ తప్పు నొప్పుకోవడం బాగా నచ్చింది ఆయన. పల్లవ ప్రశాంత్ ఈయన అసలు కామన్ పర్సన్, అసలు అంతవరకు రావడం అంటే అదే అసలు తనకు ఫస్ట్ స్టెప్. అక్కడే తను విన్ అయిపోయింది అసలు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే యాజ్ ఏ కామన్ మ్యాన్ రైతు బిడ్డ అయ్యి ఉండి ఆ స్టేజ్ వరకు వెళ్ళడం అంటే ఎంతమంది ఆర్టిస్టులు తిరుగుతూ ఉంటారు, నెలలు సంవత్సరాలు తిరుగుతారు, అయినా సరే తను అంత తొందరగా అంత బాగా రీచ్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. యాజ్ అమర్దీప్ ఫ్యాన్గా అమర్దీప్ గారు అయితే హ్యాపీ, ఎవరైనా హ్యాపీ. కానీ పల్లవ ప్రశాంత్ గారు అయినా సరే ఒక రైతు బిడ్డగా ఆయన అమౌంట్ పంచుతా అన్నారు ప్రజలకి. సో ఆయన అయినా సరే హ్యాపీ. టాప్ 2లో ఉంటే అమర్ గారు పల్లవ ప్రశాంత్ గారు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఎవరో ఒకరు రన్నరు ఒకరు విన్నర్ అవుతారు. ఒక సూట్ కేసు తీసుకొని బయటకు వెళ్ళమంటే ఎవరు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి? ఛాన్సెస్ ఉన్నాయంటే వాళ్ళిద్దరిలో కాదు 6 మెంబర్స్ లో ఒక ఎలిమినేట్ అయితే 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ లో సూట్ కేసు తీసుకొని బయటకు వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోతారు? అర్జున్ గారు అవ్వచ్చు, ప్రియాంక గారు అవ్వచ్చు. అంతేనా? పక్కా. ఓకే థ్యాంక్ యూ. నేను రాగానే వచ్చేది